హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్రైడల్ డిజైన్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయాకైతే మీకు నేను ఫైనల్ లుక్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే కస్టమర్స్ వచ్చేస్తా అన్నారు, సో అందుకే మీకు ఇంకా నేను ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ డిజైన్ చూడండి, అంత కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. డిజైన్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇది కొత్త డిజైన్ కాకపోయినా నేను మాత్రం ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. ఎంత హెవీ ఆల్ ఓవర్ వర్క్ అనమాట. అంతా కూడాను ఫినిషింగ్ చూడండి, ఎంబోజింగ్ అవుతూ వస్తుంది అనమాట. ప్రతి స్టిచెస్, ప్రతి ఫ్లవర్ కానీ లీఫ్ కానీ భలే చక్కగా ఎంబోజ్ అవుతూ చాలా బాగుందండి. థిక్ స్టిచెస్ అనమాట. అసలు నాకైతే భలే నచ్చింది. మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అండి. ఎందుకంటే దీనికి శారీ బ్లూ కలర్ అనమాట. ఇలా బ్లూ అండ్ సిల్వర్ వీవింగ్తో వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ బ్లూనే ఇచ్చినట్టున్నాడు. అసలు అది కూడా నేను చూడలేదు. కాకపోతే కస్టమర్ ఏంటంటే మామూలుగా ఈ శారీ అలాగా పర్చేస్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. దీనికి ఏదైతే బాగుంటుంది బ్లౌజ్ అని అడిగితే నేనైతే రెడ్ బాగుంటుందేమోనని సజెషన్ చేశాను. రెడ్ కానీ పింక్ కానీ, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. సో నేను అన్నాను అనమాట, రెడ్ కానీ లేదా పింక్ కానీ అనుకుని రెడ్డే బాగుంటుందేమో లేండి. రెడ్ క్లాత్ హాఫ్ పట్టు, మీరు హాఫ్ పట్టు వారు ప్యూర్ పట్టు, జాస్మిన్ పట్టు అంటాం కదా. సో అది మీరు తీసుకొచ్చేస్తానన్నా ఓకే, లేదా నన్ను తీసుకోమంటే నేనే తీసుకుంటా అంటే సో నేను తెచ్చేస్తానులేండి అని తీసుకొచ్చారు రెడ్ కలరు. అసలు ఎంత బాగుందోనండి. ఫస్ట్ కొంచెం డార్క్ మెరూన్ రెడ్ లాగా తీసుకొచ్చారు. అసలు నేను అస్సలు వద్దండి, మరీ డార్క్గా ఉందన్నమాట. అంత డార్క్ నాకు అంత అనిపించలేదు. కొంచెం లైట్ రెడ్ తీసుకోండి అనేసరికి ఇంకా మళ్ళీ అది మార్చేసేసి మళ్ళీ తీసుకొచ్చారనమాట. అయితే ఈ బ్లౌజెస్ మనకి ఇచ్చింది మన సబ్స్క్రైబర్ అనమాట, అండ్ మన ఇన్స్టా ఫాలోవర్ అనురాధ గారు అనమాట. ఎన్ఈడిలో ఉంటారు. ఎన్ఈడినో గోపాలపట్నం అని చెప్పారు. సో గోపాలపట్నం అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అనురాధ గారు. మీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే భలే నచ్చింది ఈ బ్లౌజ్. కాంట్రాస్ట్గా ఇలా చక్కగా ఎవరైనా వేసుకోవాలనుకుంటే చక్కగా ఇలా కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో అసలు ఇంకా సిల్వరు బ్లూ ఈ టూ కాంబినేషన్స్ ఉన్నాయి. సో అసలు గ్రాండ్ లుక్ అయితే ఉందండి. చక్కగా స్పెషల్గా కనిపిస్తారనమాట. మ్యారేజ్లో కనుక చక్కగా పెళ్ళిళ్ళలో ఇలాంటి బ్లౌజెస్ వేసుకుని శారీతో పేరప్ చేసుకుంటే మంచిగా రెడీ అయితే అదిరిపోతారనమాట. మీరే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటారనమాట. నాకైతే అంత బాగుంది. ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి. మొత్తం బ్యాక్ నెక్ అంతా చూస్తున్నారు, కవర్ అయిపోయింది. కానీ టైం కూడా చాలా పట్టిందండి. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టానమాట. ఒక్కొక్క హ్యాండే మనకి 5 hours అనుకుంటా. 5 hours అనుకుంటా అండి ఒక్కొక్క హ్యాండ్. 5 బ్యాక్ నెక్ కూడా 5 పైనే పట్టింది. టోటల్గా అసలు చాలా టైం టేకింగ్ అండి. ఫ్రంట్ నెక్ కూడా 2 hours అనుకుంటా. ఎందుకంటే అంతా కూడాను దగ్గరగా ముడికుట్టులాగా వచ్చి చాలా బాగుందనమాట. ఈ ప్యాటర్న్ కూడా చూడండి, చక్కగా జిగ్జాగ్ స్టైల్ ఎంత బాగుందో కదా. స్టిచ్చింగ్ కూడా మన దగ్గర చాలా నీట్గా ఉంటుందండి. ఎవరైనా చాలామంది అడుగుతున్నారు, స్టిచ్చింగ్ కూడా చేస్తారా లేదా ఓన్లీ వర్కేనా? లేదండి, అసలు ఫస్ట్ మేము స్టిచ్చింగే అనమాట. మాది ఇంపార్టెన్స్ మెయిన్ స్టిచ్చింగ్కే. నేను ఒక 6 years బ్యాక్ నేను ఎంబ్రాయిడరీ అంటే ఇష్టపడి నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కానీ మాది మెయిన్ షాపు, మాది టైలరింగ్ షాప్ మెయిన్ 20 years పైనే అనమాట. సో ఎవరైనా జస్ట్ బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఇలాంటివి స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్ అనమాట. సో ఫాస్ట్గా కూడా అయిపోతాయండి. అంటే ఒక 1 weekలో, మినిమం 1 weekలో మేము చేసిస్తాము. ఇంకా ఫాస్ట్గా కావాలి అన్న వాళ్ళకైతే వాళ్ళకి కూడా నో అనుకుంటా మేము చేసిస్తాం అనమాట. సో స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. మెయిన్ స్టిచ్చింగ్ మా వారే అనమాట. కటింగ్ చేసేది ప్రతి వీడియోలో చెప్తున్నాను, మా వారే కటింగ్ మాస్టర్ అనమాట. బ్లౌజెస్ కానివ్వండి, ఇంకా బ్లౌజెస్లో కూడా కటోరీ కానివ్వండి, ప్రిన్సెస్ కట్, ఇంకా క్రాస్ కట్, స్ట్రైట్ కట్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా ఇలా బ్లౌజెస్లో. సాదా బ్లౌజులని ఇలా ఎలా కావాలంటే అలా మీ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. బోట్ నెక్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా ఎటువంటి ప్యాటర్న్స్ అయినా. ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్ కూడా కట్ వర్క్ అడుగుతున్నారు, హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ కావాలి, డ్రెస్సెస్కి అయినా. సో అలా మీకు ఎలా రిక్వైర్మెంట్ కావాలో చెప్తే మేము దాన్ని బట్టి చేస్తామన్నమాట. సో చాలా బాగుంది కదా. ఇదైతే మెయిన్ ఎక్కువగా నేను సిల్వర్ జరీ ఎక్కువ హైలైట్ చేద్దామంటున్నా. ప్లస్
ఈ డిజైన్ కూడా ఓన్లీ 2 కలర్ ఆప్షన్సేనండి, ఎక్కువ కలర్ ఆప్షన్ లేదు. అంటే ఒక కలర్ బాగా హైలైట్ అవుద్ది. సో అదేంటంటే మనం ఇలా సిల్వర్ జరీ ఇవ్వడం వల్ల అది తిరిగిపోయింది కదా, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చిందనమాట. సో హ్యాంగింగ్స్ అయితే మంచిగా బాగా వేయండి అన్నారు. సో నేనేంటంటే ఈ ఫ్లవర్నే తీసేసుకొని దాని చుట్టూతో ఒక అవుట్లైన్ ఇచ్చేసి ఇలా వేసాం. మన దాంట్లో హ్యాంగింగ్స్కి ప్రత్యేకత ఉంటుందన్నమాట. బాగున్నాయి. ఇంకో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట అనురాధ గారు. సో ఇది కూడా మంచి హెవీ లుక్ వచ్చే డిజైన్ అండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఇదంతా కూడా నేను బ్యాక్ నెక్ కుందన్స్ అయితే పెట్టేశాను. దీనికి శారీ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో దీనికి ఇలా డిజైన్ చేసాం మనం. దీంట్లో ఇదే బ్లౌజ్ వచ్చింది, సేమ్ కలర్, అంతా కొంచెం టిష్యూ టైప్ వచ్చింది. సో దాన్ని చేసినంత కనిపించింది కదా, సో అందుకే మనం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకోమని చెప్పాము. ఇలా డిజైన్ చేసామంట. ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు. మరి గోల్డ్ వేసినా అంతగా కనిపించకపోయినా గోల్డ్ వేసాను నేను. గోల్డ్ అండ్ రెడ్ ఎక్కువగా హైలైట్ చేశాను. అయ్యో చాలా బరువు ఉన్నాయి శారీస్ 2. సో బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట 2 డిజైన్స్ కూడాను. హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ కావాలన్నారు. నెక్ కూడా కట్ వర్క్ వస్తుందా అని అడిగారు. నెక్కి చేయలేమండి, కష్టము. హ్యాండ్స్ కంటే మనం చేయగలము. సో హ్యాండ్కి ఈ విధంగా కట్ వర్క్ లైన్ ఇచ్చేసి ఇలా చేశారనమాట. ఇలా 3 లేయర్స్ లాగా వస్తుంది. అక్కడక్కడ కుందన్స్ యాడ్ చేశారనమాట. కుందన్స్ పెడితే అది గోల్డ్ అంటే ఎల్లో మీద గోల్డ్ అంతగా ఎలివేట్ అవ్వదు, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు కదా. సో అందుకనే దీనికి లత్కన్స్ ఇలా చేసాం. బాగున్నాయి కదా లత్కన్స్, చాలా నీట్గా వస్తాయండి మన దగ్గర. లత్కన్స్ కూడా మంచి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. సో ఈ 2 బ్లౌజెస్ ఇంకా ఇప్పుడు కస్టమర్ వస్తా అన్నారు, అందుకే ఫాస్ట్గా మీకు షేర్ చేస్తున్నా. సో ఈ 2 బ్లౌజెస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు అందరూ కూడాను సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కుట్టించుకోవట్లేదండి. కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఈ కస్టమర్ కూడా ఏంటంటే దీంట్లో సేమ్ బ్లౌజే వచ్చిందనమాట, రెడ్ కలర్, కానీ కస్టమరు ఇలా బాటిల్ గ్రీన్ తీసేసుకున్నారు. తనే క్లాత్ తీసుకొని చక్కగా ఇలా డిజైన్ చేయించుకున్నారు అనమాట. అసలు కాంట్రాస్ట్ కలర్ అయినా ఎంత బాగుంది చూడండి, మంచి లుక్ అయితే వచ్చింది కదా. ఇలా రెడ్ అండ్ బాటిల్ గ్రీను. అయితే బోట్ నెక్ కావాలన్నారు. బోట్ నెక్ మీద ఈ విధమైన డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇది ఉంది కదా బంచ్, ఏమంటారు ఇది, జుమ్కా బంచ్. సో ఇది ఓన్లీ సింగిల్ కలరే వస్తుందండి. తను ఇంకా రెడ్ ఎక్కువ హైలైట్ చేద్దామని చెప్పేసి ఓన్లీ రెడ్ కలరు వేయండి అన్నారు. సో ఇంకా బూటీస్కి మనం సిల్వర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్ బూటీస్ ఇచ్చేసాయి అనమాట. కానీ కాంట్రాస్ట్గా ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. అసలు మెయిన్ బాటిల్ గ్రీన్ భలే ఉంటుంది అనమాట. ఇలా పైపింగ్ ఇచ్చేసాము నెక్కి. ఇది నెక్కి ఏమి రాదనమాట, ఒక లైన్ లాగా జస్ట్ ఒక బంచ్ వస్తుంది. హ్యాండ్కి కూడా ఒక బంచ్ వస్తుంది అనమాట ఇలాగా. సో నేనే ఒక లైన్ తీసుకున్నాను హ్యాండ్కి, నెక్కి మాత్రం పైపింగ్ ఇచ్చేసాం, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. సో ఫ్రంట్ కూడా మనకేమి రావు, పెట్టుకోవాలంటే బుటీస్ పెట్టుకోవచ్చు, కానీ కస్టమర్ అడగలేదన్నమాట. సో ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా చేసేసాము. బాగుంది కదా. పెడితే అక్కడక్కడ కుందన్స్ పెట్టాలనిపిస్తుంది, కానీ అసలు కుందన్సే వద్దు అన్నారు. లేదంటే చిన్న చిన్నవి మల్టీ కలర్ కానీ వైట్ కానీ చిన్న చిన్న పెడదాం అనిపించిందండి. పెట్టుకోవచ్చు, బాగుంటుంది లుక్ అనేది, జస్ట్ అక్కడక్కడ ఎక్కువ కాకపోయినా. సో ఇంకా ఇది కూడా ఇంకా రేపు తీసుకెళ్తారు మా వాళ్ళ షాప్కి. నేను వీడియో కోసం ఇవాళ వచ్చేస్తే ఇంకా రేపు డేట్ అనమాట, రేపు తీసుకెళ్తారు కస్టమర్ వచ్చి. సో షాప్కే వస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక డిజైన్, పీకాక్ డిజైన్ అండి, చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్. అది శారీ వచ్చేసి అలాగే ప్రైజెస్ కూడా ఎలా చెప్పాలని అడుగుతున్నారండి కామెంట్స్లో. అంటే కస్టమర్కి మనం ప్రైజెస్ ఎలా చెప్పాలని అడుగుతున్నారనమాట. మీరు ఎలా చెప్తారని నన్ను అడుగుతున్నారు. సో నేను డిజైన్ తీసుకునేటప్పుడు వెబ్సైట్లో తీసుకుంటాను కదండి. సో అక్కడ ఏంటంటే స్టిచెస్ ఉంటాయి కదా ఆ డిజైన్ కిందన, ఆ స్టిచెస్ 50,000 అని 60,000 అని అలా ఉంటాయి కదా. సో నాకు హెచ్ఎస్డబ్ల్యూలో కానివ్వండి, హెచ్ఎస్డబ్ల్యూలో అయితే స్టిచెస్ 50,000 స్టిచెస్ ఉంటే నాకు 1 అవర్ చూపిస్తుందండి. అంతేనా? అంతే, 50,000 స్టిచెస్కి నేను 1 అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట. అంతే కదా, అంతే. అంటే
నాకు 10,000కి ఎంత ఛార్జ్ చేస్తారని అడుగుతున్నారు స్టిచెస్కి. 10,000కి కాదండి, మినిమం మనకి 50,000 లేదా 30,000 అంటే హాఫ్ అన్ అవర్ అన్నట్టు, 50,000 స్టిచెస్ అంటే మనకి 1 అవర్ అన్నట్టు. సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను, అలా కస్టమర్కి నేను చెప్తానమాట. లేదు అంటే నేను సిస్టంలో ల్యాప్టాప్లో పెట్టుకొని ఆ డిజైన్ ఒక స్టిచెస్ ఎన్ని ఉన్నాయో టైం అది దాన్ని బట్టి చూసి నేను కొంచెం అటు ఇటుగా చెప్తాను అనమాట కస్టమర్కి. సో నెక్స్ట్ డిజైన్ చూడండి, పీకాక్ డిజైన్ ఎంత బాగుందో కదా. శారీ వచ్చేసి కాపర్ జరీ ఎక్కువగా ఉంది, మెయిన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అసలు. ఈ గ్రే కలర్కి కాపర్ జరీ అండ్ మెయిన్ మనకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఇవ్వడం వల్ల ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట కదా. చాలా బాగుందండి, ఎంత బాగుందో. నాకైతే ఈ బాటిల్ గ్రీన్ మీద ఇందాక చూపించింది రెడ్ కలర్ వేసాను కదా, బాటిల్ గ్రీన్ మీద ఇలా రెడ్ కలర్, ఈ గ్రీన్ మీద భలే బాగా కనిపిస్తాయి డిజైన్ అన్నది, భలే హైలైట్ అయిపోతాయి అనమాట. సో లత్కన్స్ ఏమో ఇలాగా ఇచ్చేసామన్నమాట, పీకాక్ లత్కన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అయితే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసానండి నేను, ఎందుకంటే కస్టమరు ఇలా బంచ్ లాగా కావాలి, పీకాక్ బంచ్ అన్నారు. సో అందుకే ఈ విధమైన పీకాక్ బంచ్ వేరే డిజైన్లోంచి తీసుకొని నేను దీనికి యాడ్ చేశాను అనమాట. బాగుంది, ఇలా ఆపోజిట్ సైడ్ వచ్చేటట్టుగా మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సింగిల్ పీకాక్స్ వచ్చినప్పుడు. బాగుంది కదా. అసలు అయితే యాక్చువల్గా ఈ డిజైన్కి కూడా గ్రాండ్గానే వస్తుంది, ఇలా 2 పీకాక్స్ వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే ఇది కావాలనుకున్నారు ఈ టైప్లో. బాగుంది కదా, అక్కడక్కడ కొంచెం పెట్టాను. సో ఇంకా ఈరోజు డిజైన్స్ ఇవేనండి, ఇంకా ఉన్నాయి వేసినవి కొన్ని షాప్కి స్టిచ్చింగ్ అని తీసుకువెళ్ళిపోయారనమాట మా వారు. సో అందుకనే అవి ఇంకా వస్తాయి, రేపు ఎల్లుండి వస్తాయి. కల్పన గారు అనమాట, సో తనవి రెడీ అవుతున్నాయి బ్రైడల్ బ్లౌజెస్. సో కల్పన గారి డాటర్కి నేను అంతకుముందు అదే ఎంగేజ్మెంట్కి ఆల్ ఓవర్ డిజైన్ ఒకటి వేసాను కదా. సో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ కోసం ఒక 6 to 7 బ్లౌజెస్ దాకా ఇచ్చారనమాట. అవన్నీ రెడీ అవుతున్నాయి, హెవీ డిజైన్స్. నాకు అదే మెసేజ్ చేశారు, మాకు స్టార్ట్ చేశారా తొందరగా ఇవ్వండి, ఎందుకంటే 1 month అయిపోయింది వాళ్ళు ఇచ్చి నాకు. సో ఇది అంతకుముందు కూడా నేను చూపించాను కదా, మౌలిక గారు అనమాట. శారీ ఇది మనకి ఓల్డ్ శారీ అండి, నేను ఓల్డ్ శారీ అంట, తన మ్యారేజ్ శారీని ఏదో అని చెప్పారు. సో మిర్రర్ వర్క్ కావాలన్నారు. అసలు ఎంత బాగుందో ఈ మిర్రర్ వర్క్ అయితే, సింపుల్ అండ్ క్యూట్గా ఉందండి. చక్కగా బ్యాక్ నెక్ అంతా ఇలాగా మనం ముడికుట్టు బుట్టి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము. శారీ షాప్కి పంపించినట్టున్నానేమో, నాకు గుర్తులేదు. సో ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇది రేపు తీసుకెళ్ళిపోతారు, షాప్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు. బాగుంది కదా, చాలా బాగుందండి. లైన్స్ రావడము సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి. ఇదైతే చాలా బాగుందన్నమాట, 2 హ్యాండ్స్కి లైన్స్ రావడం అనేది. మీకు డిజైన్స్ యొక్క ప్రైజెస్ కానివ్వండి, అలాగే డిజైన్ నెంబర్స్ ఇవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో పిక్స్ పెట్టేసి నేను మీకు ప్రైజెస్ అండ్ నెంబర్స్ మెన్షన్ చేస్తానండి. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. మీకు కొరియర్ ద్వారా మంచిగా మీకు నేను కొరియర్ అయితే చేసేస్తాను, డిటిడిసి ద్వారా కానీ లేదంటే ఇండియా పోస్ట్ ద్వారా కానీ. అయితే ఇంకా చాలా కొరియర్స్ అయితే వచ్చాయండి, అవన్నీ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేయాలి. నేను ఒక నిమిషం, కొరియర్ ప్యాకెట్స్ బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఇక్కడే పెట్టాను. ఇవన్నీ ఓపెన్ చేయాలండి. బెంగళూరు నుంచి లక్ష్మి గారు మనకి కొరియర్ చేశారు. ఇదేమో చెన్నై నుంచి జయ గారు అనమాట, చెన్నై నుంచి జయ గారు. ఇవన్నీ మనం వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసి పంపించేయాలి. ఇది వచ్చేసి మనకి అశ్విక గారు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అలాగే నెల్లూరు నుంచి అనమాట. దివ్య గారు నేమ్స్ నెల్లూరు నుంచి చేశారు, సాయి వినీషా గారు. సో ఇవన్నీ ఓపెన్ చేసి వాళ్ళని మళ్ళీ ఇంకా ఒకసారి కాల్ చేసి కనుక్కోవాలి. ఇంకా ఇవాళ కొరియర్ వేశానని చెప్పి మెసేజెస్ కూడా చాలా వాట్సాప్లో పెట్టారు. సో అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చాక మీకు నేను వాటికి ఏం డిజైన్స్ వేసాను ఏంటి అనేది అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను.
సో అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి, బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.